శిరీష అది కాదు శిరీష అట్లా ఏం కాదు ఇట్లా చల్లితే మంచిగా ఉంటది ఊకే గలీజ్ గా నీళ్ళు చల్లుతా అంటే చీటలు వేసిందా నీకు నీళ్ళు కూడా చల్లని వాను ఇదేమైనా హోలీ పండుగ అనుకుంటున్నా సంక్రాంతి పండుగకి నీళ్ళతో ఆటాడుతా అంటావు పరాష్ ఖాన్కి పండుగకి ఏముంటది శిరీష ఇట్లా నీళ్ళు చల్లని సరే ముట్టుకొని ఇస్తలేవు నువ్వు అసలు నీకు పరాష్కం ఎప్పుడు ఆడాలో ఇంకేం ఎప్పుడు ఆడాలో కూడా తెలియదు ఇక ముట్టుకొని చూడంట నీకు అది ఒక్కటే తక్కువైంది ఇక నీళ్ళు పోసుకుందాం శిరీష పిచ్చానెలక నీళ్ళు పోసుకుందాం అని చిన్న పిల్ల ఇదేమైనా హోలీ పండుగ ఆడుకోనికి ఆడుకుంటే ఎప్పుడైనా హోలీ అవుతుంది పండుగ అట్లా ఏముండదు అరే నాయన ఏమిందిరా మీ కథ ఏంది ఏం పరాశకము నీళ్ళు పోస్తున్నాడు మీద ఆమెనే నీళ్ళు పోసింది ఆయన ముందుగా నా మీద వద్దురా అంటే ఆడేవాళ్ళు తెచ్చిండు దోస్తుగాడు అంటాను కొబ్బరి మట్టలు తెచ్చినావు వద్దురా అంటే అరటి చెట్లు తెచ్చినావు అవన్నీ పెట్టాం రా మనం ఈ ఆట మనకు కొంచెం లేదా అంటే తెచ్చినోడవు మరి స్తంభాల కన్నా కట్టాలనా అవి ఏడు వాడినే పెట్టి ఆకిట్లాగో చెరుకు గడ్డలు తెచ్చిండు అవి తెచ్చిండు మనం ఇంటి మీద కుసుమదంటూ అవదంటూ కందిదంటూ ఆదంటూ ఇదంటూ శనిగదంటూ వేస్తాం రా ఇవి తెచ్చిన ఇంట్లో అన్ని సీరు చేయడానికి ఇల్లంతా పచ్చ ఉండాలి మంచిగా కలకాలు ఆడాలి పండుకాయలు ఉండాలని కలకాల మంట పెట్ట మంది చూసి ఎంత కలకాల మొత్తుకుంటారు మన సినిమాని పెళ్లికి కూడా గంటగానం చేయలేము కదా డెకరేషన్ ఒక పచ్చ తోరణం లేకపోయి ఆకిట్ల పందిరి లేకపోయి ఎలా తెచ్చి నువ్వు అరటాకులు ఏంటివో కొబ్బరాకులు ఏంటివో ఇల్లు నిండా ఇక చెత్త చేసినావు మరి తెచ్చేటివి తెచ్చిన ఎవరు నువ్వేమన్నా ఇంకేం కావాలి మన ఇంతగానం బండెడు తెచ్చినావు బండెడు తెచ్చినవరా గది అక్కడకున్న ఏంటివి అవి దూరణాలు అంటే ఇంత పూలకు అదేంటివి బట్టి పూలు అంటే గవి తీసుకురారంటే గివి ఎత్తుకొని వచ్చినావు మరి ఇదన్నా కట్టినావు కట్టు ఎప్పటికి ఎచ్చాడు ఏం కావాలన్నా ఏమవుతు పాటు ఇక చూడు ఏం చెప్పాలమ్మా ఈయనకి అట్లనే చేస్తుండు మామయ్య ఏ పని చెప్పినా కూడా చేస్తాడు నువ్వేం చేస్తున్నావు ఈడ పోయినా గల గాసం లేదు ఇది ఇలాంటి రాకిట్లా ముద్దుగా ఏం ఓలి పండుగ ఆడుతున్నారు జోజర్ ఆడుతున్నారా ఇప్పుడు ఆయననే నీళ్ళు పోస్తుండు మామయ్య వచ్చిన మీద నువ్వు నీళ్ళు పోయి ఆమె నీళ్ళు పోసుకుంటది నడవమ్మా నడు మనం కాబట్టి అట్లే జవురు తగ్గి కొబ్బరి మాటలు అరటాకులు కాకుండా మామిడి ఆకులు ఇంత ఆమదంటూ కందిదంటూ శనిగదంటూ కుసుమదంటూ అవిసెదంటూ అక్కడ పోయితే దేవులాడక రాడు ఇప్పుడు ఎవరు పెడతాడు ఆ పంటలు అంటానంటే గాడు ఉన్నాయి బూరుగడ్డకు తూర్పు గడ్డకు ఉన్నాయి ఆ మామిడి ఆకులు తీసుకొని పోయి అక్కడ ఆమదంటూ ఇక్కడ బూరుగడ్డకున్న తీసుకొని రారా అంటే ఇవి కొబ్బరి ఆకులు తీసుకొని వచ్చి కొబ్బరి మాటలు ఏం చేసుకుంటావు పెద్ద అవుతున్నారు ఎప్పటికైనా మంచిగా చేయాలని చెప్పి అరటి దాంట్లో కట్లిన కాయలు ఈ కొమ్మలు ఇవన్నీ తీసుకొచ్చిన కుసుమ దాంట్లో కోమంటే ముందు ఉంచుకునే పోయిన సంవత్సరం నేను నాకు భయం అవుతుంది ముందు లేనివి తెచ్చి జిల్లెటి చెట్లు తెచ్చి చెవులకు కట్టుకో సిగ్గులు రాడా నీకేమన్నా ఏ పండుగ అది కట్టాలరా పద్ధతి అది వంచనున్నది అరే ఇంటి మీద ఇంతవరకు నేను గడక కొత్త కూడా కుంటేనే నాకు భయం అవుతుంది నేను నా గడ్డ కొక్కని ఏమి చేయాలి వీన్ని రామచంద్ర వీనికి కుందేళ్ళు అంటే ఏందిరా కుందేళ్ళు అంటే పులులు అరసింహాలు అవి తోడేంలా నక్కలా నేను వట్టి పీకుతున్నాయి పిక్కలు వట్టి తూ ఊర్లో కుక్కల కన్నా ఇంత బుగులు లేకుండా ఉన్నది కానీ నీకైతే పూరగా అంటే పూరగా కుందేళ్ళు వస్తున్నాయంట అవతలకి రెల్లి అవుతా అంటుండు మళ్ళీ కుందేళ్ళు దాంతో అంటే అన్నాడు నన్ను అవి చేరుకోవద్దన్నాడు ఎల్లే తాతకి వెనకకెళ్ళి వచ్చినాయి నీకు ముందలకెళ్ళి వస్తాయి ఎవడరా చెప్పినోడు పట్టుకుంటే జాడిచ్చి తన్ని అంటే ఎట్టకాలతో నిన్ను జాడిచ్చి తన్నాలి ఇప్పుడు చెప్తున్నా చూడు ఎవడు చెప్పింది నీకు ఆడవాట్లోడేమో అంగడి పోతేనంట కుందేళ్ళేమో చేసినాయంట నువ్వు అట్టే ఉన్నదిరా జోడు పట్టీలోడు జొన్నల బేరం చేస్తే ఉన్న పట్టీలు అన్ని ఉసిపోయినాయంట నా ముందర నడు నల్ల మొక్కం చేసుకొని పో బుగులు అవుతా అంటే మళ్ళీ బుగులు అవుతా అంటాడు పరాస్క మన నీకు బుగులు అవుతలేదే పెన్లాంని గెలిస్తే దేశమే గెలవచ్చురా పెన్లాంకి బుగులు పడతలేవు మరి బయట బుగులు పడతావు పోవసా ఏమిందో ఏమో ఇద్దరు పరాస్కలు ఆడుకుంటా చేరిండ్రు ఏం చేయాలి ఎక్కడ పోతే మా పూలు కూర్చావి అవి తెచ్చి పెట్టుకున్నారు ఓ దసరా దీవులకు తెచ్చినట్టు తెచ్చిండ్రు ఏం చేయాలి తెచ్చిండ్రు ఖర్చు పెట్టి మరి కుచ్చు అక్కడ వేయిండ్రమ్మా అవ్వనాలు సువ్వనాలు ఏందమ్మా సుతారము డబ్బును అక్కడ కట్టక ఏమిటికి తెచ్చిరా అవన్నీ అయిపోయినా నాన్న కడతాము ఇక శిరీష సగం గుచ్చి ఆడ పోయింది పచ్చ పురుగులు చూడమ్మా ఇగో వాళ్ళతో ఆడుకొని పోయినావు నీళ్ళు పోస్తున్నాడు చెప్పేది వింటున్నారా ఇక్కడ మీరు ఏది నాయన పచ్చ పురుగులు పండుకున్నాక చెవులలో కోతే ఏమిందనుకుంటున్నారు ఇగో బంతి పూలకి ఇగలేని పురుగులు పాడైతాయి ఇవి ఎంత ఇది ఉంటాయో అన్ని పురుగులు ఉంటాయమ్మా చూసి కూర్చోరా కూర్చుని ఆయన లేవు
ఏమన్నా చేసుకోపోండి అమ్మ, మీరు చెప్తే వినరు. లేవు దానికి కాదు సంక్రాంతి పండుగకి ఇవన్నీ చేస్తారమ్మా. దూరణాలకు కట్టనికి మామయ్య పువ్వులు చేసుకోండి. ఇక ఇప్పుడు దిగుండి పోటువలు దిగి పోటువల కోసం అందులో రీల్స్లో బోల్స్లో పెట్టుకొని అందులో ఎగరనీకే దుంకనీకే ఇవన్నీ కడుతున్నారు. నాకు తెలియదు అనుకుంటున్నారు మీరు. మన గిట్లున్నాయమ్మా ఎప్పటికీ మంచిగా ఉంటాయి కదా మామయ్య డోర్లకు. ఇక కట్టుకోండి, మంచిగానే ఉంటాయి. మొఖాలకు కూడా కట్టుకోండి, మూతాల్లో కాదు, మూతికి కూడా ఇన్ని కట్టుకోండి, ముద్దు కొడతాయి. ఒట్టికి నిలబడ్డమేమన్నా నువ్వు ఏమన్నా ఇంత ఆసలు అయితే కాదా వాళ్ళకు? బట్టలు మంచిగా లేవంటాను అర్రలా కూర్చుంటావు. నువ్వు ఏం మనిషివేను? బట్టలు పెట్టుకురావా మా అల్లుడివి నువ్వు? మళ్ళీ పోయి వేసుకొస్తాను ఆయన, మళ్ళీ నన్ను దించిపోతానని మళ్ళీ వస్తాను. అరే 3 దినాలు నీకు స్కూల్ బంద్ ఉన్నదంటాను, తోలుకొని రమ్మంటానంటే వచ్చినావు మంచిదే. మళ్ళీ పిల్ల విడిచిపెట్టారు వచ్చారు, ఏం చెప్పాలి? ఏమిందో ఏమన్నా కూర్చోనన్నా కూర్చో, అట్లా అబ్బచేతులు పెట్టుకొని ఇలా పడితే కడపాల్లో ఏమో బాకీ ఉన్నట్టు కూర్చో అల్లుడా కూర్చో. చెప్పవా అమ్మ నువ్వు? నేను చెప్పించుకున్న దాకా గట్ల ఉంటుంది. అల్లుడి మంగళ ఏమనంటే ఏమో మళ్ళీ వస్తాను ఆయన. ఇప్పుడు నన్ను దించిపోనీకి వచ్చాడు, మళ్ళీ వస్తాడు. దించి పోనీకి వచ్చిన ఆడు అమ్మ తోటలో మంచుకున్నట్టున్నాయి మామిడి ఆకులు. తెంపుకుంటే ఎట్లా అన్నా కానీ అలా జల్దీ తెంపుకొని పోవాలి. మా నాయన తిడతాడు. ఎవరు ఉన్నారా ఇక్కడ? ఎవరున్నా చెప్తా. అరే ఈ చెట్లకంతా పుచ్చిపోయినట్టున్నాయి, సూనికే మంచి కొడుతున్నాయి. కానీ వేసుకుందామంటే నేను అన్ని ముడతలు పురుగు కొరికినట్టు అయినాయి. ఈ చెట్టు కన్నా చూస్తా. గిడ జర మంచిగా ఉన్నాయిగా. ఇంకా జల్ది తెంపుకోవాలని మామిడి ఆకులు పుచ్చిపోయినాయి అన్నీ మొత్తం. అబ్బా క్యారెట్ మంచిగా ఉన్నది, ఒకటి ఎక్కుట. అయ్యో ఈ బొట్టే క్యారెట్ వచ్చి అమ్మ బా కలర్ మంచిగా ఉన్నాయి పువ్వులు. కుసుమ దాంట్లో అయితే దొరికినాయి కానీ ఆవాల దాంట్లో ఎక్కుట. అమ్మ ఏమూళ్ళు కూర్చుకుంటున్నారా నాయన. తాత ఓ తాతో ఏమిటే ఇక్కడ రేణి క్యారెట్ దొరుకుతాయి? ఆ ఓడకల్నా గీ కూడా కనిపిస్తుంది చెట్టు ఆ పెద్ద చెట్టా? సరే తాత క్యారెట్ ఒకటి తినుకుంటా పోతా. అమ్మ ఈ ఆవులు అయితే ఉన్నాయి, ఇక పెండ కూడా తీసుకుని అనుకో పని అయిపోతుంది. ఉద్దు పోతుంది అమ్మ, మా నాయన తిడుతాడు, జల్దీ పోవాలి. 2 కుసుమ దాంట్లో రాదు 2 ఇయ్యి. ఓ అవ్వ నేను గడ్డ ఆ గడ్డ ఈ గడ్డ తిరిగితే 4 గడ్డ తిరిగితే గీ దాంట్లో దొరికి నాకు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చింది అనుకో. దాంట్లో నోములప్పు నానికి ఆకులు అన్ని మామిడి ఆకులు తీసుకుంటుంటే ఇయ్యి మర్రి ఆకుల కాడ నుంచి తెచ్చుకుంటుంటే అందరం. ఈ మామిడి కొమ్మ తీసుకొని తల చేసుకో. ఇంకేమేమి తెచ్చినా నేను పోతా ఈయన తీసుమార్కాడు ఏం రా గిరివారు దాకానా? మళ్ళీ ఆ గడ్డ గీ గడ్డ తిరుగుకుంటూ తెచ్చినా వాళ్ళు ఒకటా నాకు కొమ్మలేమన్నా చెప్పితే ఇంతనేం బాగా ఇవన్నిటికీ అవి పొద్దు అరవాత లేచిన సర్ది పోయినావు. ఇవి తెచ్చేవదా? అవి తెచ్చితే అయిపోతుండే కదా. ఇక్కడ ముందు కూర్చుకోవాలి చూడు. బాబా ముద్దుగా కాసినాయి ఆవాలు ఎవరుతానరా? ఆనే మన చేనవతల్లో దూరకు మంచి దిగు శంకరయ్య చేనులో దొరికింది ఒక దంటు. ఆ గడ్డ ఈ గడ్డ తిరిగి ఇది కూడా ఆయన మళ్ళీ కోపం అయితే మామిడి ఆకులు కూడా తెచ్చిన హోమిలో అన్ని గుట్ట తెచ్చినామేమో కానీ ఏంద్రీ ఇదంతా పత్తి అంటినట్టుగా ఇట్లా అయింది. పత్తి చేనులకి వెళ్ళి వచ్చిన కుసుమ దాంట్లో ఎవరుతానరా? ఈయన ఎంకరేడితానా? ఇంకరెడ్డితో వాళ్ళ చేనులని వారేవ్వా మంచిగా వేసిండ్రు. కుసుమకు మందు కొట్టినట్టున్నాడు. పేనుకి ఏం లేదు, ఏం లేదు నాయన. ఇగో ఎర్రగానేమో ఒక పువ్వు, పచ్చగానేమో ఒక పువ్వు పచ్చగా ఉంది. ఎన్నిసార్లు చెప్తావరా ఇదే ముచ్చట? నీళ్ళు కూడా ఇదే చెప్తీవి, మళ్ళీ అది ఇదే చెప్తీవి. పువ్వులు ముద్దుగా ఉన్నాయి, ముద్దుగానే ఉంటాయి. ఒక ముద్దు మరి ఆమె తిడుతుంది మళ్ళీ ఎట్లున్నది తమాషా. పో ఆ అరటి చెట్లు అవన్నీ అక్కడ కట్టుకో. అది వేసి ఆ కొబ్బరి మాటలు అవేంటి ఆ కొబ్బరి మాటలు ఏడగడతావో పో. ఆ డిజైన్లు తెచ్చినాము అవి ఏంటికి తెచ్చిర్రో మరి కట్టుండ్రిగా. ఇదంతా పచ్చగా చేసేటట్టున్నారు పందిరి లేక చేయపోండి. ఇదంతా కట్టి మీరు చేస్తారు కదా. శిక్ష అవి తీసేసి మొత్తం మళ్ళీ గడపకి అచ్చా అక్క నాకు అందదు అక్క. అవ్వ అమ్మ నేను కింద పడతా. నేను అక్క ఏం బాగా ఎక్కువ నేను పట్టుకుంటా. అక్క కింద పడతా. అక్క ఆయన విలుద్దాం. ఇక ఇట్రా
ఏమైంది? ఇగో ఇవి కాదు ఇక్కడ రా. నీ గట్టికి వస్తలేదా? నాకు అందుతలేవు ఇక్కడ రా. వస్తున్నాడు. రారా తొందరగా నాయన తింటాడు. ఇంక అందుతలేవా మీకు? ఆమెకు అందుతలేదంట, చేరెక్కమంటే ఎక్కుతలేదు. డిజైన్ వేయాలి. వేస్తాక సరిపోయిందా? ఈ సిరీస్ జల్ది జల్దీ ఇస్తున్నా. ఇగో పెట్టు. పట్టుకోను పట్టుకొని కూడా నీకు బాధ అవుతుందా? జల్ది జల్ది వేయాలంటే మళ్ళా ఏమిందిరా ఏం కూర్చిర్రా ఏడు వాడిని పెట్టి పిల్లలకు కాకున్నాయిరా గిఫ్ట్ని కొడితే కాకున్నాయి అదిగో ముద్దుగా నల్ల చెరుకు బిడ్డ పిల్లలు వస్తే ముద్దుగా తింటారా అప్పుడు మీకు చిన్న ఉన్నప్పుడు జ్వరం వస్తే ఇదే పెట్టేదిరా పక్కన పెడితే 2 దినాలకు ఇది ఏముంటుందో దీనికి మహిమ కానీ గుంజుకొని ఇచ్చేస్తుందమ్మా ఇది చిన్న చిన్న గుడ్లున్నా కూడా ముద్దుగా పనిచేస్తుంది ఇవి తీసే బిడ్డ ఇగో ఇవన్నీ ఒక దిక్కు చేయరా ఈ పిల్లలు తింటే తాత అంటే నేనేం గోళీలు బిస్కెట్లు తెచ్చేటట్లు లేదు కదమ్మా ఇంత చెరుకో ఇంత శనగకాయనో శేనికేలేవో బుడమకాయనో ఓ ఏదన్నా కాయ కాసారు ఇంత రేగువాన్లు అవి తెస్తే ఇది ఉంటుందంట అని చేస్తున్నానమ్మా గిట్లనే చేసుకోవాలి రాడా అమ్మ అల్లుడు పిల్లలను తోలుకో మాట రాదు అమ్మాయి ఇక నువ్వు ఒక్కదాని వచ్చి ఈడుంటే ఆయనకి ఎవరు కాసిపోస్తారు అత్తనేమో ఆమె శాత కాకుండా అయింది మూలకు పడ్డది నీ అత్త మళ్ళా మీ ఆడవిళ్ళు వచ్చిందా యారాలు పోయిందా అమ్మ మరి ఇక ఇద్దరు పోతే మీ అత్తకు ఎవరమ్మా గజ్జి పోసేది మరి పడగ వీడికి వెళ్ళా నిన్ను నన్ను మెచ్చుకుంటారమ్మా అరే నేను రమ్మన్నా అనమ్మ బతిమలాన్ని నిన్ను నువ్వే వస్తుంది ఏకాఏకన ఓ మాట వరుస కన్న వస్తావారా అంటే అరే చిన్న పోరలు పోతారాగో మొన్న దోలుకొస్తానే ఉన్నా చూసినావా చిన్నోడిని కళ్ళలో పడ్డా దసరాకు పోయిండు మొన్న దోలుకొచ్చినా మళ్ళీ నిన్న బండి ఎక్కిపోతూనే ఉన్నాడు మూతి ఇంత దొడ్డు పెట్టుకున్నారు కూర్చున్న తాను ఇక ఆ పొల్ల మంచిగానే ఉన్నది ఈడే చెడగొడుతున్నాడు ఆ పొలని అంటే నేను అడుగుదామని వస్తే వాళ్ళు లేడు అప్పుడేమో వాళ్ళని తోలుకొచ్చినావు మరి నన్ను తోలుకపోలేవు అడిగి తోలుకొద్దామంటే ఇంటికమ్మ నువ్వు ఇగో ఎవరింటి కాడ వాళ్ళు ఉండాలమ్మా నేను కాదంటలేను ఇగో నీకు కూడా పిల్లలు పెద్దగా అవుతున్నారు నేను ఇగో నువ్వు గాబరాలు ఉన్నాయి ఇప్పుడు నా తాను ఏమున్నాయి నేను వెటనీకి ఏమున్నది పోయేనీకి ఏమున్నది నీ ఇంటికాడ నువ్వు ఉంటే అయిపోతుండేనమ్మా నువ్వు వచ్చినావు మళ్ళీ నాకు యథార్థం లేదు ఉండి ఇక నువ్వేం అనుకోక నాయన గిట్లన్నామంటారు మళ్ళీ నాన్న ఉండమ్మా నేను ఏమంటున్నా అంటే ఇగో పెళ్ళి అయినాక 5-6 ఏళ్ళ దాకా నమ్మ కాయ అమ్మగారింటి మీద ఏదైనా కూడా ఇక ఊకే 20 ఏళ్ళు అయినా 30 ఏళ్ళ పెళ్లి అయి నీకు 20 ఏళ్ళ దినం అవుతున్నది మళ్ళీ 20 ఏళ్ళు అయినాక కూడా ఇప్పుడే ఈ ఏడాదిలో పెళ్లి అయినట్టు మళ్ళీ పతి పాటుగా వస్తుంటే పోతుంటే ఏమనుకుంటారా అంటున్నా అవన్నీ తీసేయమ్మా ఒక దిక్కు చెయ్యండి ఆ పిల్ల ఎక్కడ రామ్మా ఏం చేస్తున్నావా ఆడపిల్ల చేస్తుంటే మనం ఇంట్లో కూర్చుందాం మంచిగానే ఉన్నదమ్మా మొక్కినోని మీద ఏమో ఊలుతుందంట చూడు అట్లున్నది నడువు ఇక రాని అందుకని ఎత్తుకోపని నాకు గట్ట పెట్టిరు తెచ్చినారా మా పండుగ సామాన్ ఏమేమి తెచ్చిండో పుల్లల పెట్టెలు గిన్నె ఎందుకు తెచ్చినవరా ఇవి అక్కడ పెట్టుకోమ్మ పైన పెట్టు ఇగో ఇవి 2 ఇంట్లకు ఒకటి చేనుకాడికి అక్కడ తీసుకోండి ఒకటి జాలరా పెట్టుకో ఇందనే ఉండను మరి పిండి ఇవన్నీ తెచ్చారు కదా ఉండను పాలి ఇవి ఇట్లనే ఉండదు ఊరి బాతీలు కూడా ఇట్లనే ఉండని అమ్మా ఇవి అక్కడ పెట్టుకోమ్మా ఏం శాత కాదు ఏమదంట ఎయిరా మీదికి ఎయిరా అంటే మళ్ళీ నాకు వేసి కింద పడదు మొన్న కింద పడతాయి అన్ని కిందనే పడతాయి మీద ఎన్నడ పడతాయి నీకు గిట్ట తెచ్చినావు గిట్లా కసి ఉండదు ఆరా మీదికి వేయనికే ఏం చెప్పాలి ఏ దాంట్లో నాకు తెలివ వేసుకొని వేసుకోను తెచ్చినే వేయాలి ఇంకా కొత్త వేస్తావు నువ్వు నడు ఇగో ఏమి ఇగో ఈ ఎర్రతాకులు తెచ్చినావు సప్పుడు దాకా ఊకుంటే ఎట్లా వీళ్ళు ఎట్లా తింటారు అనుకుంటున్నావు ఏం చేయాలి చిన్న చేయాలన్నా ఇక పట్టుకో ఇక కొన పట్టుకో ఇట్లా పట్టుకో
4 తుక్కడలు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మన దిక్కు అలవాటు లేని పనులు అయినాయి, ఇప్పుడు పెంచుకుంటున్నారు. పట్టుకో వీటను ఇక ఒక్కొక్కరికి ఒక్కో ఇస్తరాకు లేక వస్తాయి. ఇప్పుడు మోతకాకులు తెచ్చి కుట్టేటట్లేదు. ఇవి పట్టుకో. ఇక గిది ఎందుకు తెచ్చినవరా? పండు ఉన్నది ఇక్కడ పడైపో. ఇలా తింటాడు ఎవడన్నా? గిది జర్ర ఏమున్నది, ఇది ఒక దిక్కు తీసేయాలా? ఏం పుణుకుడు అరటాకులు ఇంత మంచిది అనాయన? మంచిది కదా మరి. ఏమన్నా చెడు ఉంటే గుంజేస్తుంది అంట ఇది. చెడుపుది ఏమన్నా ఉంటే అప్పుడే చెప్తుందంట. నల్లగా అవుతుందిరా. అక్కడ పెట్టుకో, ఆ నీళ్ళలో గడిపి పెట్టుకో. అరే ఏం మనుషులరా మొగోళ్ళైనా ఇంతకన్నా మీరు. పండుగ పూటల్లో ఏం పుట్టిందిరా నీకు? ఆ పతంగులు ఎగిరైపోండి. నేను వస్తా నడువు అక్కడ. మగపిల్లలు అన్నప్పుడు మగపిల్లల పనులు చేయండిరా, ఆడపిల్లల పనులు. ఇదే పూల దండలు కూర్చుడు, పూల పుట్నాలు పుక్కుడు, రుబ్బుద్దా ఆ పోలేలకు పప్పు నానబోసిరు, రుబ్బుద్దా కూర్చొని. ఏందమ్మా ఓ అబ్బో పొద్దడు సంధి తలుక్కున్నారు. ఏం చేయాలి అవిటకు? ఓ చదువు లేక అయిపోయింది. బల్పం తీసుకొని రాసినట్టు షాక్ పీసుకొని రుద్దుడు. అవి ఏంటి ఓ సునేర్ర లేక అందులో పోసుడు. ఏం తిండి కూడా అది పెడతారా? తింటారా? ఇంతకు ఒక నాస్త లేదు, ఇంత షాబొట్టు పోసిన దిక్కు లేదు. ఆ ముగ్గులు వేసుకుంటే ఎరువులు దాకా వేస్తారమ్మా. అందరూ వేసుకుంటారు కదా. ఏం వేసుకున్నాడమ్మా? వేసుకున్నాడు వారవ్వా. ఒకటికి ఏదో కింద భూషకం దాకా దిస్తే అయ్యిపోతుంది. కానీ దాన్ని పట్టుకొని పొద్దున్న దాకా దాని చుట్టే తిరిగితే ఒక తేరు దించుతారు, ఒక రథం దించుతారు. అసొంటిది ఏమిటివో అవి కానలు పెట్టి ఏంటివో అవి డిజైన్లు కొత్త పాకెట్లు నేర్చిర్రు. ఆ పాకెట్లల్లో అవి శుద్ధనా మరి సునేరా ఏందో తెలియదు. ఇంత నింపుతున్నారు పైసలు గుంజనీకి తప్ప ఏమున్నది వాటిలల్లా. ఆ చేతులన్నీ ఖరాబ్. ఆ రంగులు పోకముందే పోయి మళ్ళీ పూరీల పిండి నానపుడు, గారెలు నానపుడు, అవి ఇవి. ఈ సునేరా అంతా పోయి కూట్లకు పోతుంది. కూట్లకు పోయినాక నోట్లకు పోతుంది, కక్కుడు కాలకు. ఏమిటివో ఏమో పొండి అమ్మ, మీ ఇష్టమనే చేసుకోండి, ఏమైనా చేసుకోండి. చెప్తే తింటారా మీరు? ఓపరగా ఒట్టిగట్లు వేస్తావురా? ఆలలేక బట్టలు కట్టుకొని అన్ని చేసే పని చేయిపోరా. గది గీడొచ్చి కూర్చున్నావు. చీపురు గట్ట దిగా ఇడుపుకు చీపురు గట్ట పెట్టుకొని శుభాకాంక్షలు చెప్పుండి వచ్చిన వాళ్ళందరికీ. ఒక మీదకి వెళ్తుంది కాదురా. ఓ మబ్బున లేచి ఎవరికంటే పడకుండా ఆకిట్లా పని చేసుకోవాలి. కానీ ఏం పొద్దెక్కిపోయింది. 10 కొడుతున్నారమ్మా. అందరు వేస్తారు నాయన. ఈరోజు 10 కానీ 11 కానీ వేసుకుంటారు. మీకు నడుముల్లోయా చేతులు గుంజాయా? ఏంటిది ఇది కథ? మరి ఆ డిజైన్లకు వేసుకొని అవి మన గుంజి కట్టినట్టు తాళ్ళు పగ్గాలు ఆరినెప్తాలు కట్టినట్టు కట్టి మళ్ళీ కూర్చున్నారు. ఏం చెప్పాలి? ఏమన్నా అంటేనేమో బదలాము, ఎవరిని ఏమనేటట్లు. మీ ఆకిట్లు ఎవరు వేస్తారు బిడ్డ మరి? అలా ఎన్ని సుక్కల ముగ్గమ్మా నువ్వు నేర్చుకున్నది? జర్రసేపు అయితే అమ్మ జర్రసేపు అయితే నీ సుక్కల ముగ్గుల కుక్కలు తవ్విపోతాయి చూడు. ఇక నువ్వేమైనా చేసుకో. ఈ కేరీ అంతా గట్టినే ఉన్నది. నువ్వు ఓడబోయి డిజైన్లు పట్టణాలలో వేసినట్టు వేస్తే ఉంటాయి. ఇక జర్రసేపు అయితే ఇంకొకటి వస్తాడు బండి తీసుకొని బర్రన పోతాడు, దాని మీదకి వెళ్ళి ఉంచుతాడు అనుకుంటున్నావు. ఇక నువ్వు వేసుకుంటావు చూడు. ఆడవాడు డేకుడు గాల్లోడు వస్తాడు, ఆడు బర్ర శంషవారి చెప్పులు వేసుకొని వచ్చి డేకుట వాయనంటే కథం నీది 3 సుక్కలు పోయి 30 సుక్కలు అవుతుంది. కాదమ్మా పద్మమ్మ, ఏం పద్ధతి నీది? ఆఖరి సీత ముద్దుగా లేదు, నా ముఖం లేకనే ఉన్నది. జేసీప్తో దోవినట్టున్నది. దాంట్లో కొండపోయి నువ్వు తీరొక్క డిజైను పిరియాము ఆ ముగ్గు తెచ్చి ఆ గుంటలలో పోస్తే ఏమైనా కొడుతుండొచ్చునా? పోండి అమ్మ మీరు.
ఆ కవిత దిగుతున్న వాళ్ళు అంబటి వాళ్ళు అయింది తిననీకి అయింది మీరు ముగ్గుల కానీ కూర్చున్నారు ఏం చేయాలి కానీ అమ్మని ఎర్ర రంగు పచ్చ రంగు ఇంకా చాలా పని ఉన్నది ఇక చిన్నోడు పోయి అత్తగారింటి కాడ చేరే అని తోలుకొచ్చిన 2 దినాల్లో మళ్ళీ వాపసు వాయ ఏం చెప్పాలి వాడు ఏమిందో అమ్మ పోండి ఉన్న ముగ్గురికి ఆయన సంగతి నాకు చెప్పకమ్మ ఆయన తీసుమారు కాడు ఏడున్నాడు ఆయన పట్నబాల నగరాలల్లో 7 వెళ్తున్నాడు ఆయన రాజ్యాలు వద్దమ్మా నా కళ్ళ ముందరికి వద్దే వద్దు ఎన్ని దినాలు పోయింది ఆయన పోయింది ఏదో పోయింది ఇక ఇప్పుడు నా కళ్ళ ముందరికి వచ్చి మళ్ళీ నాకు పానమంతా మెత్తగానికి వాడిని నేను జైసా వాడు నా ముచ్చట జైసాడు ఎందుకు నా కళ్ళలో వాడు దాంటున్నా వాడు ఇట్లా కాదని పోతాను నన్ను మళ్ళీ ఎందుకు వస్తాడు వాడు బొబ్బెమ్మలు 4 మూలలు చేయాలన్నా 3 మూలలు చేయాలన్నా బొబ్బెమ్మలు అవి కడుపు మీద పెడతారుగా జీడి పండ్లు అవి చేసి ఇటువంటివి నీ కడుపు మీద పెట్టుకో బుద్ధి ఉన్నారా ఇట్లా చేస్తే పిడకను గుళ్ళాక చేసిండు చూపెట్టా మా అమ్మ నువ్వన్నా చేసి పద్మ ఇక్కడ ఈరా నేను చేస్తాను నేను చేయమన్నారు గొబ్బెమ్మలు అవి 4 మూలలు చేసుకొచ్చిండు పిడకల్లాక అట్లనే చేస్తారా ఇగో ఇట్లా అని చేయాలి మంచిగా ఇట్లా చేసి పొట్టు పెట్టి పసుపు కుంకుమ పొట్టు పెట్టాలి పసుపు నేను పెడతాను నువ్వు అయితే చేయాలి చేసినాక ఇగో ఇట్లా గరక పెట్టి ముగ్గులో పెట్టాలి బాగా గరకాని శేనుకన్నప్పుడు ఉత్తమన్నాడు బాగా తింటాం కానీ పండుగ పూట చూడక మరి గరక మస్తు పని చేస్తుంది వినాయకుని పండుగ కూడా గరక అవసరం గానం పట్టినప్పుడు కూడా వేస్తారు కాక గరక అవును ఈ ఎండిపోయింది పెట్టకు పచ్చిది పెట్టు ఇట్లా ఎండిపోయింది ఎందుకు పెడుతున్నాను నేనంటే అట్లా చేస్తుందేమరా మంచిది పెట్టు మంచిది పెట్టు శేనుగాయలు కూడా వేసారు అవి కూడా ఆడ పెట్టాలి గొబ్బెమ్మ ఇంకా మళ్ళీ మీరు ముగ్గు చేస్తున్నారు మరి నువ్వు చేస్తానే అరే వాళ్ళ కాళ్ళలో పోయినట్టు పోకురా నువ్వు పసిపిల్ల గడవా వాళ్ళు ఆడపిల్లలు చేసుకునే పని చేసుకోనిరా నువ్వే అంటావు కానీ ఆయన ఆసరగా అందుకే ఆయన మళ్ళీ నిలుస్తున్నారు పెట్టినాగా అయిపోయినాయా మీ ముగ్గులు అయిపోయినాయి నాయన ఇంకా అయిపోయినాయి ముగ్గులు వేసిరు మంచిగానే ఉన్నది గొబ్బెమ్మలు పెట్టిరు గరకపోస పెట్టిరు మంచిగానే ఉన్నది రేగ్గాయలు పోసిర్రు మరి ఏడి వాడిని ఇట్లా మిగిలిపోయినాయని ఇట్లా పెట్టి ఇడుపుకు పోతే ఎవరికి చెప్తారా మా శుభాకాంక్షలు ఇవి చూస్తాడు ఏమనుకోవాలి నేను తీతునా తీయమనేది ఒకటి ఏమన్నా తెచ్చి అందులో పెట్టుకొని పో గుళ్ళనో ఇంత ఏదన్నా బస్తనో ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా చేస్తావా అవన్నీ ఏమిందో ఏమో ఇంట్లో కార్యమైనట్టు చేసిర్రా మొత్తానికి అవి ఏంటివి అవి ఏమో మట్టలు తెచ్చే వీడు అవి తెచ్చే ఇవి తెచ్చే మంచిగా అయింది కానీ డెకరేషన్ లాగా మంచిగా అరటి మాటలు ఇక పెళ్లి లేదు మన ఇంట్లో ఇక అయిపోయింది దాని పెళ్లి అయిపోయింది కానీ ఇంకేమున్నది కార్యం ఇక పండుగలకు పాపాలకు గడితే ఆయన ఇంకో పెళ్లి లేదా ఇంకేం పెళ్లిరా మన తమ్ముడు పట్నమూడు గోల్నా కానీ పెళ్లి చేస్తే మంచిగా ఉంటుంది ఆయన మళ్ళీ 4-5 రోజులు దావత్లాగా అవుతుంది బియ్యాలు కూడా పోసుకోవచ్చు మంచిగా నోట్ల మన్ను పోసుకొని ఊకో పండుగ పూటల్లా దాని గురించి పనికి మళ్ళీ వాళ్ళ గురించి నీకు చేసిన పెళ్లిళ్ళు ఉద్దారకమైంది ఇంకో 2 ఆయనకి చేస్తే ఆయన తీసుకొని 2 చేయని బీడే అత్తగారింటి కాడ చేరిని చూసినావుగా 2 దినాలు కూడా నిద్ర చేయకపోయా మళ్ళీ తీసుకొని పెళ్ళాన్ని తీసుకొని బండి ఎక్కించుకొని బుర్రున పోయి అత్తగారింటి కానీ చేరిన పండుగ మళ్ళీ చిన్న ఆయనకు పెళ్లి చేస్తే చిన్న ఉద్దారకం కాదుగా చిన్నోడు చెడుగు లేకుంటాడు అట్లా ఏం చేయడాడు మంచిగానే ఉంటున్నాడు చిన్నోడు చెడుగు పెద్దోడేమో పాము నడిపోడేమో నాగుల మాసాని ఇక మీరు గదే పనిగా నా బిడ్డ తప్ప ఎవ్వడన్నా చక్కగా సంసారం వెలుగబెట్టింది లేనే లేదు నిన్ను అంటలేనమ్మా నేను అంటున్నాను ఈ మొగోళ్ళు చక్కటోళ్ళు అయితే మీకు ఆ తిప్పలు ఉండకుండానమ్మా నిన్ను అంటున్నాను నేను మస్తు తెలివి ఉంది ఆయన పండుగకు గంగాడు అంటే చాలు పోటీలు కూడా గన్నిగాడు లేదు బొన్నిగాడు లేదు కానీ చెప్పేది నేను వాడి పండుగ పూటల్లో వాడి గురించి ముచ్చటనే వద్దంటున్నా ఇంట్లో నడింట్లో నిలబడి ఏం చెప్పాలి మీరు ఏమైనా మాట్లాడుకోండి ఏమైనా చేసుకోండి అక్కడ చూడాక తమ్ముని పేరు తీస్తే నాయన ఎట్లా తిడుతుండు మరి నువ్వు పెద్దదాన్ని చెప్పాలి అక్క మళ్ళా గది నేనంటేనే నాయన నాన్న తిడుతున్నాడు మళ్ళా ఇగో పొయ్యిల మీద ఇవి పెట్టి మీరు వాడు ఇరబడితే ఇది మాడిపోలే అట్లనే ఉడకలేదు ఇంకా ఏం ఉడకలేదు చూడు
ఇప్పటిదాకా ఎరువోరు అవుతున్నది మాడు మాడు ఆసన వస్తుంది ఏమబ్బా అంటాను నేను చూస్తే పోయింది రోట్లో పోసి రుబ్బుండి అమ్మ పోలేలు ఎప్పుడు చేస్తారు రుబ్బుండి అవతల ఇవతల వాళ్ళు తిన్నాక దేవు అన్నాక కడుగుతారమ్మా అన్ని కడుగుతారు తోడు అది అయితే తోడు గడపార తీసుకురా గడపార తెచ్చి తవ్వుదాము రోల్ కాడికి తవ్వి పీకేస్తాం అన్ని మళ్ళీ ఏడ పెట్టుకొని రుబ్బాలి తోడుకోయి నీకు ఎందుకు రాళ్ళు రుబ్బేది రుబ్బుకుంటారు రుబ్బారు పూర్ణం రుబ్బుతారు రా పోలేళ్ళకు నేను ఇంకా రుబ్బుతాను అవుతుందా అమ్మ మీతో మొక్కుతున్నారు భూమిని కూర్చోండి అమ్మ వంగనీకి రాదు ఆలనీకి రాదు మీకు అమ్మ అక్కడ మళ్ళీ గల పడుతున్నా చూడు ఏం చెప్పాలి అడుగు సిరీస్ జల్దీ మళ్ళీ కావాలి చేనులల్లా కలిస్తే ఎట్లా కలుస్తారా మా కోతలు ఎట్లా చేస్తారు మీరు అగో వెళ్ళాకల పడుతురు కూర్చొని నీకు పోయి చేతు గిన్నె పెట్టి లోపొస్తలేరు అంటే మీరు శితం చేసేటట్లేరు అబ్బా వ్యవసాయము రుబ్రాయి తెచ్చిన ఉండే రాదు మనకి గుర్రాయి పోయి మనకు తప్పదు ఇటువంటి ఆడవాళ్ళు ఉంటే మనకు మొబైల్కి తప్పదే తప్పదు నీకు రాదు పోయి నేను రుబ్బుకొని నేనే ఇంత మళ్ళీ ఆకలి అయిపోయింది జల్జల్ కానీ ఆడు జరసేపు ఊకుంటే పచ్చిపాపి దుక్కుతాడు ఇలా బెల్లం కలుపుకొని తింటాడు ఏం చేయాలి మీరున్న జామ లేదు లేని జామ లేదమ్మా చెప్పనని చెప్పాలి కదమ్మా నీళ్ళు పోయేకి నాయన చెప్తున్నా నేను మీరు పోయేస్టోళ్ళు శితం ముద్దుగా కూర్చొని చేస్తుంది పెద్ద చూసేదా పో నువ్వన్నా పోయి చెప్పేటోనికి చేయరాదు చేసేటోనికి చెప్పరాదు అన్నట్టు అమ్మా అదన్న పట్టుకోమ్మా రుబ్బుండే అమ్మకి ఇట్లా రాగమ్మా మళ్ళీ ఇది గుంజు చూసా కొడతారు మీరు మీకు మీతోనే అవుతుందా రుబ్బుండి అమ్మ రుబ్బు ఇగో ఇంత చక్కెర వేయండి అమ్మ ఒట్టిదే రుబ్బుకొని ఎట్లా తింటారు చక్కెర వేసి కలుపుదాం అనుకుంటారా బెల్లం వేసుకుంటుంటే బెల్లం దారా అంటే వాడు దుకాణానికి పోయి ఒట్టిదే ఇగో పట్టరా ఈ డబ్బా తీసుకోపో నాయన ఇక్కడ పెట్టు